ఐకానిక్ టవర్స్, హైకోర్ట్, జడ్జి బంగ్లాలు, మినిస్టర్ బంగ్లాలు, ఎన్జిఓ క్వార్టర్స్, వెస్ట్ బైపాస్, ఈ12 రోడ్ ఇలా అమరావతిలో ఎక్కడ చూసినా పనులు జోరుగానే ఉన్నాయి. ఏప్రిల్ 2026 లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ మీకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోలో చూస్తున్నవి మినిస్టర్ బంగ్లాలు. ఒక్కొక్క బంగ్లా చూస్తుంటే ఏదో కార్పొరేట్ విల్లా లాగా చాలా రిచ్గా కనిపిస్తుంది. పైన సోలార్ ప్యానెల్స్, ముందు గ్రీనరీ అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇప్పటికే కొన్ని భవనాలు పూర్తి స్థాయిలో ఫినిషింగ్తో అయితే మనకు కనిపిస్తున్నాయి. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో గ్లాస్ ఫిట్టింగ్స్ అలాగే పెయింటింగ్స్ పూర్తయ్యాయి. ఈ బంగ్లాలు చాలా మోడర్న్గా క్యూబిక్ ఆకారంలో అయితే ఉన్నాయి. అలాగే వీడియోలో గమనిస్తే బంగ్లాలకి పైన సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి గ్రీన్ ఎనర్జీని వాడుకునేలా పక్కా ప్లానింగ్తో కడుతున్నారు. అలాగే ఇంటి ముందు లాన్ అంటే పచ్చగడ్డి అలాగే చిన్న చిన్న మొక్కలతో గార్డెన్ ఏరియా ఇప్పటికే సిద్ధమైంది. ఈ భవనాల స్పెషాలిటీ ఏంటంటే ఇవి డయాగ్రిడ్ అనే అత్యాధునిక టెక్నాలజీతో కట్టడం జరుగుతుంది. అంటే వీటిలో ఇనుము వాడకం చాలా తక్కువగా ఉండి భవనం చాలా దృఢంగా ఉంటుంది. ఇవి పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ బిల్డింగ్స్ కూడా. ప్రస్తుతం ఇక్కడ రాత్రింబవళ్ళు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం టార్గెట్ ప్రకారం వచ్చే నెలల్లోనే ఇవైతే పూర్తి కావాలి. ప్రస్తుతం లోపల ఫినిషింగ్ పనులు, ఫర్నిచర్ అలాగే చుట్టుపక్కల రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఒక్కొక్క బంగ్లా చాలా విశాలంగా లాన్ మరియు పార్కింగ్ సదుపాయంతో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకవైపు బిల్డింగ్స్ పూర్తవుతుంటే మరొక వైపు కొత్త బ్లాక్స్కి సంబంధించిన పిల్లర్లు, గోడలు కడుతున్నారు. వందల సంఖ్యలో కార్మికులు ఇక్కడ రాత్రింబవళ్ళు అయితే శ్రమిస్తున్నారు. కొన్ని భవనాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫినిషింగ్తో కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని భవనాలు ఇంకా బ్రిక్ వర్క్తో పాటు ప్లాస్టరింగ్ దశలో అయితే ఉన్నాయి. ఇది పనులు ఎంత భారీ స్థాయిలో జరుగుతున్నాయో చూపిస్తుంది. అలాగే ఇక్కడ డ్రైనేజ్ మరియు రోడ్డు పనులు కూడా ప్యారలల్గానే జరుగుతున్నాయి. ఇంకా త్వరలోనే రోడ్లు కూడా పూర్తయితే ఈ ఏరియా మొత్తం ఒక అద్భుతమైన టౌన్షిప్లో అయితే మారిపోతుంది. ఇంకా ఇవొచ్చి అమరావతిలో నిర్మిస్తున్న జడ్జీల బంగ్లాలు. ఇవి కేవలం ఇల్లు మాత్రమే కాదు, రాజధానిలోనే అత్యంత ఖరీదైన విల్లాలు. ఈ ఇళ్ళన్నీ కూడా G+1 పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. వందల మంది కార్మికులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ భవనాలను పూర్తి చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇంటిపైన సోలార్ ప్లేట్లు కనిపిస్తున్నాయి. వీటి వల్ల కరెంటు ఖర్చు చాలా తగ్గుతుంది. దాంతోపాటుగానే ఇంటి ముందు చాలా పెద్దటి లాన్ వేశారు. చూడడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది కూడా. ప్రతి ఇంటికి ఒక సెక్యూరిటీ క్యాబిన్ అలాగే చుట్టూ ప్రహరీ గోడ కూడా సిద్ధమైపోతుంది. 36 బంగ్లాలను అయితే ప్రభుత్వం నిర్మిస్తుంది. అలాగే వీడియోలో చూస్తున్నట్లుగా ఇక్కడ ఇళ్ళన్నీ కూడా ఒక ఆర్డర్లో చాలా క్రమశిక్షణతో కూడిన లేఅవుట్తో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పూర్తిగా సిద్ధం కాగా మరికొన్ని ఫినిషింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. చుట్టూ రోడ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. ఒక్కొక్క ఇంటిని సుమారు 7,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ ఏరియా మొత్తాన్ని జస్టిస్ సిటీగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ న్యాయమూర్తులే కాకుండా రిజిస్టర్ అలాగే అధికారుల కోసం కూడా ప్రత్యేక క్వార్టర్స్ ఉన్నాయి. హైకోర్టుకు చాలా దగ్గరగా ఉండడం వల్ల న్యాయమూర్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో అమరావతిలో ఇలాంటి పనులు ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ ప్రాజెక్ట్. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిజైన్ చేసిన భారీ రెసిడెన్షియల్ జోను. ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంటే ప్రభుత్వంలో పనిచేసే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు. వారి కోసం ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టును ఏపీసీఆర్డీఏ రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం టవర్స్ సుమారు 12 నుంచి 15 హై రైజ్ టవర్స్ ఉంటాయి. అయితే మొత్తం ఫ్లాట్లు సుమారు 1900కు పైగా యూనిట్లు. ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ వచ్చి సుమారు 1200 నుంచి 1800 స్క్వేర్ ఫీట్ మధ్య ఉంటుంది. అలాగే దీనిని G+10 నుంచి G+18 అంతస్తుల భవనాలలాగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు 800 కోట్లకు పైగా. ఇది ఒక సాధారణ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాదు, పూర్తి ప్లాన్ చేసిన గవర్నమెంట్ రెసిడెన్షియల్ టౌన్షిప్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా చాలా టవర్స్ స్ట్రక్చర్ పూర్తయ్యాయి.
కొన్ని టవర్స్లో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూసుకుంటే ప్లాస్టరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, లిఫ్ట్ ఇన్స్టాలేషన్, ఇంటీరియర్ ఫిట్టింగ్స్. అలాగే ఇక్కడ భారీ క్రేన్లు, మిషనరీతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో కేవలం టవర్స్ మాత్రమే కాదు, మొత్తం లేఅవుట్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే వెడల్పైన ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఓపెన్ పార్కింగ్, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, గ్రీన్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్, స్ట్రీట్ లైటింగ్, పవర్ కనెక్షన్స్. సో వీటితో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఒక పూర్తి స్థాయి సిటీ లెవెల్ ప్లానింగ్తో డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ప్రస్తుతం గ్రౌండ్లో చూస్తే సుమారు 70-85% వరకు పనులు పూర్తయ్యాయి. కొన్ని బ్లాక్స్ ఆల్మోస్ట్ రెడీలో ఉండి హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. అయితే మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ్ గారి పర్యవేక్షణలో ఈ ఏప్రిల్ నెలలోనే అధికారులకు ఈ గృహాలను హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఏపీసీఆర్డీఏ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా 2 మిలియన్ సేఫ్ వర్కింగ్ అవర్స్ పూర్తి చేసి ఎల్ఎన్టీ సంస్థ రికార్డు సృష్టించింది. ఈ ఎన్జీఓ టవర్స్ ప్రాజెక్ట్ చాలా కీలకం, ఎందుకంటే వేలాది ఉద్యోగులు రాజధానిలో నివసిస్తారు. ప్రభుత్వ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. అమరావతిలో జీవనం ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్, కమర్షియల్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది అమరావతి లైవ్ సిటీగా మారడానికి మెయిన్ స్టెప్. ఈ విజయవాడ సిటీలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి విసిగిపోతున్న వాళ్ళకి, గంటల తరబడి సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళకి అదిరిపోయే గుడ్ న్యూస్. అదే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్. వీడియోలో కనిపిస్తున్నది కాజా టోల్ ప్లాజా. ఇక్కడ నుంచే ఈ వెస్ట్ బైపాస్ మొదలవుతుంది. ఇక్కడ దాదాపు 10-12 లైన్లు ఉన్నాయి, కాబట్టి వెహికల్స్ ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ని చూస్తుంటే ఇది ఒక కొత్త సిటీలా కూడా కనిపిస్తుంది కదా. మంచి ఫినిషింగ్తో కనిపిస్తున్న ఈ రోడ్ 6 లైన్ హైవే కావడంతో గతంలో విజయవాడ మీదుగా వెళ్ళాలి అంటే 1.5 గంటల పట్టే సమయం ఇప్పుడు కేవలం 20-30 నిమిషాలనే దాటేయచ్చు. విజయవాడ నగర ప్రజలకు అలాగే ప్రయాణికులకు ఇది నిజంగా పెద్ద ఊరటనే చెప్పొచ్చు. మార్చి 27, 2026 అంటే శ్రీరామనవమి నుంచి ఈ బైపాస్ రోడ్డు పూర్తి స్థాయిలో 2 వైపులా వాహనాల రాకపోకల కోసం అయితే ప్రారంభమైంది. ఇంకా ఈ బైపాస్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే గనక దీని మొత్తం పొడవు సుమారు 47.8 కిలోమీటర్లు. కృష్ణా జిల్లాలోని చిన్నావటిపల్లి నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు ఈ 6 వరుసల రహదారిని అయితే నిర్మించారు. ఇది కోల్కతా చెన్నై జాతీయ రహదారి అయిన NH16, అలాగే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అయిన NH65ని గొల్లపూడి వద్ద అయితే కలుపుతుంది. గతంలో ఒకవైపు మాత్రమే అనుమతించిన అధికారులు ఇప్పుడు గొల్లపూడి నుంచి కాజా వైపు వెళ్లే రెండో మార్గాన్ని కూడా ఓపెన్ చేశారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే చెన్నై నుంచి విశాఖపట్నం లేదా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండానే ఈ బైపాస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల విజయవాడ నగరంలో ట్రాఫిక్ దాదాపు 40-50% వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ఆదా అవుతుంది. అలాగే ఇక్కడ వీడియోలో గమనిస్తే రోడ్లు స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఇది వెస్ట్ బైపాస్లోనే అత్యంత కీలకమైన జంక్షన్. కుడివైపు మార్గం నేరుగా అమరావతి రాజధాని ప్రాంతానికి, అలాగే కృష్ణానదిపై ఉన్న భారీ వంతెన వైపు అయితే వెళ్తుంది. ఎడం వైపు ఉన్న మార్గం సర్వీస్ రోడ్లు, అలాగే లోకల్ ఏరియాలను కలుపుతూ విజయవాడ హైదరాబాద్ హైవే అంటే NH65కి అయితే అనుసంధానమిస్తుంది. అలాగే ఇది 6 వరుసల రహదారి కావడం వలన భారీ కంటైనర్లు, ట్రక్కులు వెళ్తున్నా సరే కార్లలో వెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే రోడ్డు పక్కన ఇంకా కొన్ని ఫినిషింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అంటే గ్రీన్ బెల్ట్, అలాగే సైన్ బోర్డుల ఏర్పాటు అయితే జరుగుతుంది. మార్చి 27న రోడ్డును 2 వైపులా ఓపెన్ చేసినప్పటికీ డ్రైవర్లు ఈ జంక్షన్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తూ సడన్గా ఏ వైపు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
ఈ రోడ్డు డెవలప్మెంట్తో పాటుగానే బిల్డింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఈ రోడ్డు రావడం వలన చుట్టుపక్కల భూముల ధరలు కూడా ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. అమరావతి వైపు వెళ్ళే వారికి ఇది గేట్వే లాంటిదని చెప్పొచ్చు. మీకు వీడియోలో కనిపిస్తున్నది విజయవాడ వెస్ట్ బైపాస్లోని టోల్ ప్లాజా. ఈ రోడ్డు మీద ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో కొంచెం ఖర్చుతో కూడుకున్నది కూడా. ఈ బైపాస్ రోడ్ మీద ఏప్రిల్ 1, 2026 నుంచి టోల్ వసూళ్లు అయితే అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు మీరు ఫ్రీగా వెళ్ళినా కూడా ఎల్లుండి నుంచి మాత్రం ఇక్కడ టోల్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు వీడియోలో గమనిస్తే ఇక్కడ ఎన్ని లేన్లు ఉన్నాయో ఇవన్నీ ఫాస్ట్ ట్యాగ్తోనే ఆపరేట్ అవుతాయి. అలాగే ఎడమ వైపు చూస్తే కనుక పెద్ద పెద్ద గ్రీన్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, వాటి మీద టోల్ రేట్లు అలాగే నిబంధనలు క్లియర్గా రాశారు. కార్లు, జీప్లు సుమారు 80 నుంచి 110 వరకు ఉండొచ్చు. భారీ వాహనాలు వీటికైతే కనుక కేటగిరీని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. అలాగే ఈ టోల్ ప్లాజా డిజైన్ కూడా చాలా బాగుంది. పైన సోలార్ ప్యానెల్స్ కూడా అమర్చారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. టోల్ కట్టినందుకు మనకు దొరికే బెనిఫిట్ ఏంటంటే సిటీ ట్రాఫిక్ లేకుండా గొల్లపూడి సెంటర్లో ఆగిపోకుండా మనం హైవే మీద దూసుకుపోవచ్చు. మీ కారులో ఫాస్టాగ్ రీఛార్జ్ ఎంత ఉందో ఒకేసారి చెక్ చేసుకోండి, లేదంటే డబల్ టోల్ పడవచ్చు, జాగ్రత్త. మీరు వీడియోలో గమనిస్తే కనుక ఇక్కడ చూస్తున్నట్లు రోడ్డుకు సరిగ్గా ఆనుకుని భారీ విద్యుత్ స్తంభాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఇది అంబాపురం ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల రోడ్ల పనులు అనేవి కొంచెం లేట్ అయ్యాయి. కానీ ఇంజనీర్లు చాలా ప్లానెడ్గా ఆ స్తంభాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ 6 వరుసల రహదారిని అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే కనుక అక్కడ ఎక్స్కవేటర్స్ మట్టిని తవ్వుతూ కనిపిస్తున్నాయి. అలాగే డ్రైనేజీ వ్యవస్థ మరియు సర్వీస్ రోడ్లను పటిష్టం చేస్తున్నారు. పక్కనే చిన్న వాటర్ బాడీ ఉండడం వలన వర్షాకాలంలో రోడ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రొడక్షన్ వాల్ అయితే కడుతున్నారు. ఇంకా ఇది కృష్ణానదిపై నిర్మించిన భారీ బైపాస్ బ్రిడ్జ్. ఈ వంతెన పొడవు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కృష్ణా జిల్లాలోని గొల్లపూడి వైపు నుంచి గుంటూరు జిల్లాలోని వెంకయ్యపాలెం లేదా కాజా వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ రోడ్డు చూస్తే ఎంత స్మూత్గా ఉందో కదా. ఈ 6 వరుసల రహదారి మీద భారీ ట్రక్కులు కూడా ఎంతో వేగంగా వెళ్తున్నాయో మనం వీడియోలో గమనించవచ్చు. ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నా లేదా వైజాగ్ నుంచి వస్తున్నా విజయవాడ నగరం లోపలికి వెళ్ళి కనకదుర్గ వారధి దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నేరుగా ఈ బ్రిడ్జ్ ఎక్కేస్తే చాలు, నిమిషాల్లో అమరావతి బోర్డర్కి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ రోడ్డు పక్కన ఇంకా కొన్ని ప్రొటెక్షన్ వాల్స్ పనులు అయితే జరుగుతున్నాయి. వర్షాకాలంలో నది నీటి ఉధృతికి రోడ్డు దెబ్బతినకుండా ఇక్కడ పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం అమరావతి రాజధాని ప్రాంతంలోకి అడుగు పెట్టొచ్చు. అలాగే మీరు వీడియోలో గమనిస్తే కనుక రోడ్డుకి మధ్యలో మనకు కనిపిస్తున్నవి డివైడర్లు మాత్రమే కాదు, అవి సోలార్ ప్యానెల్స్. విజయవాడ వెస్ట్ బైపాస్ను ఒక స్మార్ట్ హైవేగా తీర్చిదిద్దడం జరిగింది. పగటిపూట ఈ ప్యానెల్స్ ద్వారా తయారయ్యే విద్యుత్తును రాత్రిపూట హైవే లైట్ల కోసమైతే ఉపయోగిస్తున్నారు. చూస్తున్నది అమరావతి జస్టిస్ సిటీ ఏరియా. ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు నిర్మాణ పనులు మళ్ళీ వేగం పుంజుకున్నాయి. అమరావతి జస్టిస్ సిటీ కాన్సెప్ట్లో భాగంగా నిర్మిస్తున్న ఈ హైకోర్టు నిర్మాణంలో మెయిన్ బిల్డింగ్తో పాటు జడ్జీల బంగ్లాలు, అడ్వకేట్ ఛాంబర్స్, ఇతర సదుపాయాలు కూడా నిర్మిస్తున్నారు. గతంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్గా జరుగుతుంది. చాలా పెద్ద స్కేల్లో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది హైకోర్టు మెయిన్ బ్లాక్ లేఅవుట్. దీని విస్తీర్ణం అక్షరాల 21 లక్షల చదరపు అడుగులు. అలాగే వీడియోలో మీరు గమనిస్తే ప్లాట్ అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో విడిపోయి ఉండడం అయితే చూడొచ్చు. ఎక్కడెక్కడ పిల్లర్లు వస్తున్నాయి, ఫౌండేషన్ బేస్ ఎలా ఉందో చాలా స్పష్టంగా మనకి వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం బేస్మెంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మీరు వీడియోలో గమనిస్తే వైట్ షీట్స్ వేసి ఉన్న ఏరియా ఉంది. అది ఇక్కడ కాంక్రీట్ వేయడానికి బెడ్ సిద్ధం చేశారనమాట. ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఐకానిక్ స్ట్రక్చర్. ఇంకా అసలు విషయానికి వస్తే వీడియోలో చూస్తున్నట్లు ఈ రెడ్ కలర్ భారీ మిషన్లు కనిపిస్తున్నాయి కదా, వీటిని కాంక్రీట్ బూమ్ పంప్స్ అంటారు. మార్చి 2026లో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు అత్యంత కీలకంగా జరిగాయి. అలాగే ఏకదాటిగా కాంక్రీట్ పోయడం కోసం ఇలాంటి పెద్ద మిషన్లు వాడుతున్నారు.
వందలాది ట్రాన్సిట్ మిక్సర్ లారీలు సిమెంట్ను తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఎన్సీసీ కంపెనీకి చెందిన భారీ క్రేన్లు, పంపులు రంగంలో దిగాయి. రాత్రింబవళ్ళు షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతున్నాయి. వర్కర్లు కూడా చాలా కష్టపడుతూ ఉండడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే పైన నిర్మించే 8 అంతస్తుల భవనం కొన్ని వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటుంది. వీడియోలో గమనిస్తే స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ చూస్తే కనుక ఎంత భారీగా ఉందో. వందలాది టన్నుల స్టీల్ని ఇక్కడనే వినియోగిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ అయితే కాబోతుంది. ఈ పిల్లర్ల నుంచి వచ్చే ఐరన్ రాడ్స్ చూస్తే కనుక భవనం ఎంత ఎత్తుకు వెళ్తుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 50 మీటర్ల ఎత్తుల్లో భవిష్యత్తులో మన హైకోర్టు ఒక కిరీటంలో అయితే మెరవబోతుంది. మార్చి నెలాఖరుకల్లా ఈ బేస్మెంట్ పనుల్లో మేజర్ పార్ట్ పూర్తవ్వాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ఈ భవనం పూర్తయితే మన రాష్ట్రానికి ఒక గొప్ప ల్యాండ్ మార్క్ అయితే అవుతుంది. 2027 చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి ట్రంక్ రోడ్ నెట్వర్క్లో ఒకటైన E12 రోడ్ గురించి గ్రౌండ్ రియాలిటీ మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ముఖ్యంగా అమృత యూనివర్సిటీ అలాగే SRM యూనివర్సిటీలకు కనెక్ట్ అయ్యే మెయిన్ రూట్ ఇది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది అమృత యూనివర్సిటీ దగ్గర E12 రోడ్ నిర్మాణం. ఈ రోడ్డు ఎర్రేబాలెం నుంచి నీరుకొండ వరకు అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి అమృత యూనివర్సిటీ క్యాంపస్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఆపరేషనల్లోనే ఉంది. అయితే E12 రోడ్ రాకముందు ఈ యూనివర్సిటీకి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. యూనివర్సిటీకి వెళ్ళడానికి కురగల్లు, నీరుకొండ గ్రామాల చిన్న రోడ్లు అయితే ఉపయోగించేవారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా లిమిటెడ్. వర్షాకాలంలో మట్టి రోడ్లతో ఇంకా కష్టంగా ఉండేది. కాబట్టి ఈ E12 రోడ్డు ఈ యూనివర్సిటీకి చాలా ముఖ్యమైనది. ఇంకా రోడ్డుకి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ చూస్తే వీడియోలో కనిపిస్తున్న విధంగా రోడ్డుకి మధ్యలో కల్వర్ట్ అంటే డ్రైనేజ్ నిర్మాణం అయితే జరుగుతుంది. రోడ్ వైడనింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. హెవీ మిషనరీ రోలర్స్ సైట్లో యాక్టివ్గా పనిచేస్తున్నాయి. రోడ్డుకి రెండు వైపులా ఎర్త్ వర్క్ జరుగుతుంది. కొన్ని చోట్ల నీరు నిల్వ ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే ఇంకా తార్ రోడ్ వేయలేదు. సో వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. ఈ రోడ్లో ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ముందుగా కల్వర్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. దానికోసం భారీగా సాయిల్ కటింగ్ అలాగే లెవెలింగ్ అయితే జరుగుతుంది. ఈ డ్రైనేజ్ కంప్లీట్ అయిన తర్వాతే రోడ్ ఫైనల్ లేయర్ అయితే వేస్తారు. ఇంకా రోడ్ అలైన్మెంట్ కూడా క్లియర్ అవుతుంది. ఫ్యూచర్లో ఇది 4 లేన్ లేదా అంతకంటే పెద్ద రోడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీడియోలో గమనిస్తే మనకి లెఫ్ట్ సైడ్లో బ్లూ షెడ్స్ కనిపిస్తున్నాయి. అంటే కన్స్ట్రక్షన్ యాక్టివ్గానే జరుగుతుంది. మ్యాన్ పవర్ ఆపరేషన్స్ ఆన్ సైట్లో ఉన్నాయి. అలాగే రైట్ సైడ్లో చూస్తే యాస్పాల్ట్ ప్లాంట్ సెటప్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే సైట్ దగ్గరలో బిట్యూమెన్ రోడ్ వర్క్ ప్రిపరేషన్ జరుగుతుంది. త్వరలోనే తార్ లేయింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొన్ని సెక్షన్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. కానీ మొత్తం రోడ్డు పూర్తవడానికి టైం పడుతుంది. ఈ రోడ్లో మల్టిపుల్ జంక్షన్స్ సుమారు 6 నుంచి 7 వరకు అయితే ఉంటాయి. ఫ్యూచర్లో ఇది మేజర్ ఎడ్యుకేషన్ కారిడార్ అయితే అవుతుంది. అలాగే కొన్ని చోట్ల ఇప్పటికే ఆల్రెడీ తార్ వేస్తున్నారు కూడా. ముఖ్యంగా SRM యూనివర్సిటీ దగ్గర చూస్తే ఈ E12 రోడ్డు మేజర్ ప్రోగ్రెస్ స్టేజ్కి అయితే చేరుకుంది. పార్షియల్లీ యూజబుల్ స్టేజ్లో ఉంది. ఒక సైడ్లో టెంపరీ రోడ్డు ఉంది. మరో సైడ్ రోడ్ వైడనింగ్ అలాగే కొత్త లేన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్యారలల్గానే జరుగుతున్నాయి. దాంతోపాటుగానే తార్ వేయడం కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫైనల్గా ఇక్కడ రోడ్డు మొత్తంగా ఫినిష్ అవ్వకపోయినప్పటికీ కంప్లీషన్ స్టేజ్కి అయితే దగ్గరలో ఉంది. ముందంతా కూడా ఇక్కడ మట్టి రోడ్డు ఉన్న చోట ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇదే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. అమరావతిలో ఐకానిక్ ల్యాండ్మార్క్ ఈ ఐకానిక్ టవర్స్. ఈ భారీ 5 ఐకానిక్ టవర్ల పనులు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ టవర్ ఎంతవరకు వచ్చింది, ఈ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసిన అతిపెద్ద విశేషం ఏంటంటే డయాగ్రేట్ టెక్నాలజీ. అంటే ఇక్కడ కాంక్రీట్ కంటే స్టీల్ ఫ్రేమ్వర్కే ప్రధానం. దీనివల్ల లోపల పిల్లర్లు తక్కువగా ఉండి స్పేస్ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం IIT మద్రాస్ అలాగే LNT నిపుణుల పర్యవేక్షణలో 24/7 షిఫ్టుల్లో పనులైతే జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 5,000 మందికి పైగా కార్మికులు ఇక్కడ శ్రమిస్తున్నారు.
అలాగే ఇది అన్నిటికంటే స్పెషల్ టవర్ 5. ఇది మన ముఖ్యమంత్రి గారి కార్యాలయం. అత్యున్నత స్థాయి సచివాలయం యంత్రాంగం కోసం కేటాయించబడింది. దీని ఎత్తు, అలాగే డిజైన్ మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇంకా మరో అద్భుతం ఏంటంటే ఈ 5 టవర్లను కలుపుతూ 3వ అంతస్తు లెవెల్‌లో 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన ఫౌండేషన్ పనులు కూడా టవర్ల మధ్యలో సమాంతరంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే పర్యాటక పరంగా అమరావతికి ఒక ఐకాన్ అవుతుంది. అలాగే ఇది ఐకానిక్ టవర్ 4. ఐకానిక్ టవర్ 4తో సహా అన్ని హెచ్ఓడి టవర్లకు సంబంధించి అత్యాధునిక డైగ్రేడ్ స్టీల్ స్ట్రక్చర్ పనులు జోరుగా సాగుతున్నాయి. మార్చి 25న టవర్ 3 దగ్గర కార్నర్ నోడ్ ఇన్స్టాలేషన్ ప్రారంభమవగా టవర్ 4 దగ్గర కూడా ఇదే తరహాలో స్టీల్ కాలమ్స్ అలాగే నోడ్స్ అమర్చే పనులు తుది దశకైతే చేరుకుంటున్నాయి. ఈ టవర్ 4 మొత్తం 39 అంతస్తులతో నిర్మాణం అవుతుంది. ఫౌండేషన్ పనులు ఇప్పటికే పూర్తయి ప్రస్తుతం సూపర్ స్ట్రక్చర్ స్టేజ్లో అయితే టవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఇది టవర్ 3 మొత్తం 39 అంతస్తుల భారీ నిర్మాణం. లోపల పిల్లర్లు లేని విశాలమైన ఆఫీస్ స్పేస్ కోసం బయట వైపు స్టీల్ ఫ్రేమ్ అమర్చే పనులైతే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు వీడియోలో గమనిస్తే భారీ క్రేన్ల సహాయంతో స్టీల్ కాలమ్స్ అమర్చుతున్నారు. ఈ 39 అంతస్తుల ఐకానిక్ టవర్ అమరావతి అడ్మినిస్ట్రేటివ్ హబ్లో ఒక కీలక భాగమైతే కాబోతుంది. పనులు చూస్తుంటే అక్టోబర్ 2028 కల్లా ఇది పూర్తి కావడం అయితే ఖాయమనిపిస్తుంది. ఇంకా ఐకానిక్ టవర్స్ 1, 2 విషయానికొస్తే గనక ఇవి 2 కూడా 50 అంతస్తుల నిర్మాణాలు. ఈ 2 టవర్ల యొక్క డయాగ్రేడ్ స్టీల్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు సుమారు 15వ అంతస్తు ఎత్తుకు చేరుకుంది. అలాగే ప్రతి వారం మున్సిపల్ మంత్రి నారాయణ్ గారు లేదా ఉన్నతాధికారులు స్వయంగా సైట్కి వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఐఐటి మద్రాస్ టీం నిరంతరం అయితే చెక్ చేస్తుంది.